ఏప్రిల్ 22వ తేదీ పెహల్గంకి వెళ్ళిన టూరిస్టుల పైన 5 ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో హిందువులను సపరేట్గా టార్గెట్ చేసి మతం అడిగి మరీ చంపారు. వీళ్ళు లష్కరే తాయిబాకి సంబంధించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థకి సంబంధించిన వాళ్ళు అని గవర్నమెంట్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ ఉగ్రవాదుల్ని మనం పట్టుకోవాలి, అంతం చేయాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఐ అగ్రీ. కానీ అసలు ఈ సంఘటన ఫస్ట్ ఎందుకు జరగాల్సి వచ్చింది, జరిగిన సమయంలో ఎందుకు ఆపలేకపోయాం అనేదే నా క్వశ్చన్. పహల్గమ్ అనేది కాశ్మీర్లో టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్లో అది కూడా ఒకటి. సో అలాంటి చోటుకి టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు అనేది ఫ్యాక్ట్ అది. సో అలాంటి చోట పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ ఎందుకు లేరు? అసలు చాలా అనుమానాస్పదంగా ఉంది ఈ విషయం చెప్పాలంటే. కానీ దీని గురించి ఎవరు అడగట్లే. ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్వరూ గవర్నమెంట్ని అడగట్లేదు. పహల్గమ్ అనేది ఎక్కడో బోర్డర్లో లేదండి. అది ఇంచుమించు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇంత దూరం టెర్రరిస్టులు వచ్చి ఈజీగా టూరిస్టులను ఇంతమందిని చంపారంటే మన సెక్యూరిటీ కంప్లీట్లీ ఫెయిల్యూర్. ఇది ఏముందండి, ఎవరు లేరు, ఎవరు ఆపేవాళ్ళు లేరు. ఆపేవాళ్ళు లేకపోతే ఏముంది, గన్ పట్టుకుని ఇలా వస్తే అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ వరకు ఆ గన్స్ కూడా పట్టుకొని అంటే ఏమి పట్టుకొని ఎలా వచ్చారో అది కొద్దిగా అక్కడ ఎందుకు సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే బాగా ఉన్నాయి. అటాక్ జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆ ప్లేస్ని చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఎంత సెక్యూరిటీతో వెళ్ళారు, అంత సెక్యూరిటీతో ఆయన వెళ్ళినప్పుడు అందులో సగంలో సగమైన సెక్యూరిటీ ఆ ప్లేస్లో పెట్టుండే జరిగేది కాదు కదా. అంటే ఏంటి, విఐపీలకు మాత్రం హెవీ సెక్యూరిటీ ఉంటుంది, టూరిస్టులకి కామన్ మ్యాన్కి మినిమం సెక్యూరిటీ కూడా ఉండదా? దీనికి డిఫెన్స్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇండియన్ బోర్డర్లో సెక్యూరిటీ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉందో ఈ ఎక్స్ ఆర్మీ జనరల్ చెప్తున్నాడు చూడండి. Our forces were cut down by 1,80,000. Who did it? Which genius chose to cut the size of this army? You saved money to get these people killed, damn you! ఇందులో జనరల్ బక్షి గారు 2022లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్ అనే మిలిటరీ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ అగ్నివీర్ అనే స్కీమ్తో వీళ్ళు డబ్బులు తగ్గిద్దామని అసలు ఆర్మీలో జాబ్ రిక్రూట్మెంటే లక్షలకు పైగా తగ్గించేశారు అని చెప్తున్నారు. ఇది దారుణం. అసలు బయట వేరే దేశంలో అయితే ఒక మేజర్ పబ్లిక్గా ఇలాంటి విషయం చెప్తే జనాలంతా కలిసి ఆ నేతల్ని రాజీనామా చేయమని ధర్నాలు చేస్తారు. కానీ మన దగ్గర అసలు వాళ్ళు నాకు క్వశ్చనే అడగట్లేదు. ఈ ఆర్మీ జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి అసలు సమస్య ఏంటో ఆవేదనతో క్లియర్గా చెప్తున్నాడు. పాకిస్తాన్ అనే కంట్రీ టెర్రరిజంకి అడ్డా. అది ప్రపంచంలో అందరికీ తెలుసు, దాంట్లో నో క్వశ్చన్. మన దేశం పైన ఎన్నోసార్లు దాడి చేసిన ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఇప్పటికి కూడా షెల్టర్ ఇస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కటే అనేది మనకు క్లియర్గా ఉంది. పహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అమెరికా కోసం ఈ ఉగ్రవాద సంస్థల్ని గత 30 సంవత్సరాలుగా మేము పెంచి పోషించాము అని ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, ఈ పహల్గమ్ అటాక్ వెనక కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ ఉగ్రవాదులకి సహాయం చేసుంటుంది అనడంలో నో డౌట్ అసలు. అందుకే ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా పాకిస్తాన్ అంటే అదొక ఉగ్రవాదుల దేశం అని క్లియర్గా చెప్తారు. సో పాకిస్తాన్ లాంటి ఒక వరస్ట్ కంట్రీకి పక్కనున్న మనం సెక్యూరిటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ సెక్యూరిటీ నెగ్లిజెన్స్ జరిగింది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనపైన అటాక్ చేశారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో కాశ్మీర్ నేటివ్ కూడా ఉన్నాడు. సో కాశ్మీర్లో కొంతమంది వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సపోర్ట్ లేకపోతే అంత దూరం వాళ్ళు రావడం అనేది అసలు సాధ్యమయ్యే విషయం కాదు. సో కాశ్మీర్ లోకల్స్ ఎవరైతే ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కనిపెట్టి అరెస్ట్ చేయాలి. ఇంకా ఎవరైతే సస్పిషియస్గా కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయాలి.
అలా అని చెప్పి కాశ్మీర్లో ఉండే ముస్లింలు అందరూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు అనడం చాలా రాంగ్. అది చనిపోయిన వాళ్ళల్లో ఒక కాశ్మీర్ ముస్లిం గైడ్ కూడా ఉన్నాడు. హిందూ టూరిస్టులని చంపుతుంటే అడ్డు వెళ్ళి వాళ్ళ చేత చంపబడ్డాడు. ఇతను ఫైరింగ్ జరుగుతున్న సమయంలో గాయపడిన ఒక బాలుడిని తన భుజాలపైన ఎక్కించుకొని పరిగెత్తుకుంటూ ఒక సేఫ్ జోన్కి తీసుకెళ్తున్నాడు. సో ఇలాంటి మంచి వాళ్ళు కూడా కాశ్మీర్లో ఉన్నారు. మతం పేరుతో ఎవరైతే చంపారో వాళ్ళని బ్లేమ్ చేయాలి కానీ ఆ కమ్యూనిటీ మొత్తాన్ని బ్లేమ్ చేయకూడదు అనేది నా పాయింట్. అర్థం చేసుకోండి. ఈ సంఘటన జరిగి 2 వారాల ముందు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జమ్మూ అండ్ కాశ్మీర్ని 3 రోజులు విజిట్ చేసి అక్కడ టెర్రరిజం పూర్తిగా నశించింది, ఇంకా అందరూ సేఫ్గా ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ వచ్చాక దాన్ని నమ్మి ఎంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్ళుంటారు? సో ఇప్పుడు అక్కడ జరిగిన ఘోరానికి అమిత్ షా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మన ప్రధానమంత్రి మోడీ గారు గతంలో తన స్పీచ్ల్లో ఎన్నోసార్లు కాశ్మీర్లో ఉగ్రవాదం నశించింది, భారతదేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అని గొంతు చించుకొని చెప్పారు. నిజంగా మేము మోడీ సేఫ్ అని వెళ్ళామండి. మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆయన బయటికి వచ్చి పబ్లిక్గా అపాలజీ చెప్తారా? ఆయన కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్తారా? చెప్పడం పక్కన పెట్టండి, అసలు జనాలు అడగట్లేదు. జనాలు ఎవరిని క్వశ్చన్స్ అడగట్లేదు. అసలు రెస్పాన్సిబిలిటీ అనే పదమే కనిపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి హిందూ ముస్లిం అని చెప్పి గొడవలు వేసుకోవాలి, కామెంట్లు పెట్టాలి, మీములు వేయాలి, అక్కడ వరకే. అసలు మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఒక్క క్వశ్చన్ అన్న అడుగుతున్నావా? అడగట్లేదు. మన దేశం పైన అనేక ఉగ్రవాద దాడులు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నా కూడా మన ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వాళ్ళు ఎందుకు ఈ ఉగ్రవాద సంస్థలపైన నిఘా వేయలేకపోతున్నారు? వాళ్ళ కదలికల్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనాలు, మీడియా, గవర్నమెంట్ని అడగాలి. జరిగిన దాంట్లో మతం అనే యాంగిల్ ఉంది, దాన్ని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, చెయ్యాలి కూడా. కానీ ఇందులో మన గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది, దాన్ని కూడా క్వశ్చన్ చెయ్యాలి అనేదే నా పాయింట్. దీనికి కారణమైన వాళ్ళని, మనం ఎంచుకున్న లీడర్లని ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళని అడగాలి. ఎందుకు జరిగింది ఇలాగా? సెక్యూరిటీని ఎందుకు తీసేశారు? మిస్టేక్ ఎందుకు జరిగింది? మాకు వివరణ ఇవ్వండి అని అడగాలి. ఇంటర్నెట్ అంతా పెయిడ్ మీడియా ఛానల్స్, పేజెస్తో నిండిపోయింది. ఇంకా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేస్తారు? సో కామన్ పీపుల్గా మనమే క్వశ్చన్ చేయాలి. మీడియాలో, ఇంటర్నెట్లో చీప్ ఎజెండాకి పడిపోకుండా అసలు సమస్యని తెలివిగా అనలైజ్ చేసి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.